Hello family, welcome to day 2 in Somnath. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ సోమనాథ్ ఎలా చేరుకోవాలి అనేది ఈ ముందు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. వీలైనంత వరకు ఆ వీడియో చూడండి. ఈ సోమనాథ్ మహాపుణ్యక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో గిరి సోమనాథ్ అనే జిల్లాలో అయితే ఉంది. సోమనాథ్ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. ప్రపంచంలోనే ఎక్కువ సార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడిన ఆలయంగా దీన్ని వర్ణిస్తారు. చరిత్ర చూసుకున్నట్టయితే 6 సార్లు ఈ ఆలయం ధ్వంసం చేయబడింది. చివరిసారిగా 1951వ సంవత్సరంలో అప్పటి ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఇక్కడి పురాణ కథనం ఆధారంగా ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తర్వాత రావణుడు వెండితోనూ, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించాడని అని చెప్తూ ఉంటారన్నమాట. భీముడు రాతితో పునర్నిర్మించాడని చెబుతారు. చంద్రుడు దక్షుడు కుమార్తెలైనటువంటి తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయినటువంటి దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్థం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం. అంటే ఈ సోమనాథుని ప్రవాస తీర్థం అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరినీ సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగాలలో తాను స్వయంగా ఉంటానని చంద్రుడికి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తనకి శాప విమోచన కలిగించినటువంటి శివుడిని కోసం చంద్రుడు ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించాడని అయితే చెప్తారు. ఈ గుడిలో మరొక చెప్పుకోవలసిన విషయం ఈ బాణస్తంభం. దీన్ని నిర్మించి సుమారుగా 1000 సంవత్సరాలైతే గడిచింది. ఈ ఆలయం నిర్మించిన స్థలానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్క్టిక్ ఖండానికి మధ్య భూభాగం అన్నదే లేదో అని ఈ పిల్లర్ అయితే తెలియజేస్తుంది. ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని ఆ కాలంలోనే భూమి గుండ్రంగా ఉందని నిర్ణయించారు మన భారతీయులు. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్నాం. ఇక్కడ నుండి ఆలయాన్ని అయితే సందర్శించడానికైతే వెళ్ళాలి. ఇప్పుడైతే ప్రస్తుతం సమయం 6:40 దగ్గరైతే కావస్తోంది. కానీ ఇక్కడైతే చీకటైతే పడలేదు. అది నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే సుమారు సాయంత్రం 4:30 అయినట్టుగా అయితే ఉంది. సో ఇది ఏంటంటే ఎగ్జిట్ అన్నమాట. సో మనం వెళ్ళాల్సింది అవతల వైపు నుండి వెళ్ళాలి. సమయం 6:45 అయితే అవుతుంది. అయినా మీరు చూసినట్టయితే సూర్యుడు ఇంకా మనకు కనబడుతున్నాడు. ఎండ ఇంకా బాగా కొడుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఆహ్లాదంగా అయితే ఉంటాయి. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడైతే కూర్చొని కాసేపు అయితే సేద తీరటానికి దగ్గరలోనే వేరావల్ బీచ్ అయితే ఉంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. రండి ఆలయాన్ని సందర్శించడానికైతే మనం వెళ్దాం. కానీ ఇక్కడ లోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అనుమతించడం అయితే జరగదు. ఇక్కడ దగ్గరలో టెంపుల్కి ఆనుకొని మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ చేసి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లోనికి ఈ కెమెరాస్ అలౌ చేయకపోవటం వల్ల కొన్ని విజువల్స్ అయితే మీకు చూపించలేకపోయాను.
కానీ ప్రతి శైవ భక్తుడు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ దర్శనాన్ని అయితే చేసుకోవాలని నేను చాలా గట్టిగా అయితే చెప్తాను. ఇక్కడ మన తెలుగు వారికి ఆంధ్ర భోజనం దొరకడం కొద్ది కష్టంగానే ఉంటుంది. అయితే మేము వేరే ప్లేస్కి వెళ్దామని బయలుదేరేటప్పటికి మాకు ఇక్కడ ఒక తెలుగు ఆయన అయితే విశాఖపట్నం నుంచి కలవటం జరిగింది. ఆయన మాకు చెప్పింది ఏంటంటే దగ్గరలో సోమనాథ్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక భోజనశాల అయితే ఉంది, అక్కడికి వెళ్ళండి, మీకు తెలుగు భోజనం అయితే దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. ఇదే ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి మనకి భోజనాలయం అన్నమాట. సో మేము ఆయన చెప్పిన మాట ప్రకారం ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడైతే మాకైతే మంచి భోజనమే దొరికింది. ఎవరైనా సోమనాథ్ వెళ్ళినట్టయితే ఇక్కడ దొరికేటటువంటి అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరించడానికి మీరు ప్రయత్నించండి. బయట చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఇక్కడ మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే భోజనం అయితే పెట్టడం జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇది గుడిని ఆనుకొనే ఉంటుంది ఈ భోజనాలయం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఓషన్ వ్యూ అనే ఆర్చ్ నుండి లోనకు వెళ్ళినట్టయితే గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్రాన్ని సందర్శించవచ్చు. ఇది సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలౌ చేస్తారు. వీలైనంత వరకు పక్కాగా అది సందర్శించడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సోమనాథ్ గుడి పైన మనకు ఒక లేజర్ షో వేయటం అయితే జరుగుతుంది. ఇది ఈవినింగ్ 7:45కి అయితే స్టార్ట్ అవుతుంది. వీలైనంత వరకు అది మీరు చూడటానికైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శివుని టోటల్ అన్ని కథా కథనాలు కూడా మనకి అక్కడ ఒక వీడియో రూపంలో అయితే ప్రదర్శించడం జరుగుతుంది. వీలైనంత వరకు దాన్ని మిస్ కావద్దు. ఇక్కడ ఈ రాజులు ధ్వంసం చేసినటువంటి ఈ ఆలయం తాలూకా ఆ రాతితో అయితే ఇవన్నీ కూడా నిర్మించడం అయితే జరిగింది. అప్పుడు వాడుతున్నటువంటి వీటిని అవి ఎలా చేశారు ఏంటనేది ప్రదర్శించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మేమైతే ప్రస్తుతం భోజనం చేయడానికి అయితే వచ్చాం. ఈ ట్రస్ట్కి సంబంధించినటువంటి భోజనాలయాన్ని మీకు చెప్పడం జరిగింది కదా, ఇదే ఆ భోజనాలయం అన్నమాట. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఉన్నటువంటి ఈ భక్తులలో 50 to 60% అయితే తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉండటం అయితే జరిగింది. ఇక్కడ సో డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన భోజనం అన్నమాట. దాల్ రైస్ అండ్ 2 చపాతీ, ఒక 2 కర్రీస్ అండ్ ఒక చట్నీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో బయట భోజనాన్ని చూసుకున్నట్టయితే బయట భోజనం కంటే ఇది చాలా మంచిగా ఉందని అయితే నేను చెప్తాను. వీలైనంత వరకు ఇక్కడ ట్రై చేయండి. సో మా సోమనాథ్ దర్శనాన్ని ముగించుకొని తిరిగి మా హోటల్కి అయితే ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఇక్కడికి గుడికి దగ్గరలోనే గుడిని ఆనుకొని మా హోటల్ అయితే ఉండటం జరిగింది. ఇక్కడ సోమనాథ్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇక్కడ శిథిలా వ్యవస్థలో లేదంటే ఆ గుడిని ధ్వంసం చేసినటువంటి ఆ పాత కాలం నాటి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు సందర్శించవచ్చు.